హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు స్పై వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దామండి. ఇది దోశ, చపాతీ, రైస్, బిర్యానీ అలా దేనిలోకైనా తినొచ్చు. దీనికోసం ముందుగా మిక్సీ జార్లో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేసి బాగా కోర్సుగా మిక్సీ పట్టుకోండి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి ఫ్రై అవ్వనివ్వండి. జీలకర్ర వేగాక అందులో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకుందాం. పేస్ట్ని వేసుకొని బాగా కలిపి బాగా ఫ్రై అవ్వనివ్వండి. పచ్చివాసన పోయే వరకు వేపండి. పచ్చివాసన పోయాక ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. చికెన్ మన హెల్త్కి చాలా ఉపయోగపడుతుందండి. బోన్ స్ట్రెంగ్త్ని, మజిల్ స్ట్రెంగ్త్ని అన్నిటినీ మెయింటైన్ చేయడానికి చికెన్ చాలా యూజ్ అవుతుంది. ఇది మన డైట్కి కూడా యూజ్ చేయొచ్చండి చికెన్ని. అలాగని బాయిలర్ చికెన్ ఎక్కువ తినకూడదు. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. చికెన్ వేసాక ఇందులో 1 స్పూన్ సంబార్ కారం, ఒక 1.5 స్పూన్ కూర కారం, సాల్ట్ 1 స్పూను, పసుపు వేయాలండి. అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. చికెన్ వలన మన బాడీకి కావాల్సిన ప్రోటీన్, మినరల్స్ అన్నీ దొరుకుతాయండి. చికెన్ ఇక్కడ 50% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మన గ్రేవీ కన్సిస్టెన్సీకి కావాల్సినట్లు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. చూసారా, కొంతసేపు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి చెక్ చేసుకోండి. ఇలా ఒక బోన్ తీసుకొని దాన్ని పైన ఉండే కండని ఇలా తీయండి. అది ఊడి వస్తుంటే మనకి చికెన్ ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల జీలకర్ర పౌడర్ 2 వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. నేను ఈ చికెన్ని దోశల్లోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం గ్రేవీగానే ఉండేట్లు చేస్తున్నానండి. ఇప్పుడు సాల్ట్, కారం అది టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఈ స్టేజ్లో మనం ఏదైనా వేసుకోవచ్చు. ఇలా నూనె పైకి తేలుతున్నట్లుంటే మీకు అంత కుక్ అయిపోయినట్లే. కొంచెం సేపటికి ఇది ఇంకా చిక్కుపడుతుందండి. మీకు రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, గారెలు అలాంటి వాటిలో ఇందులోకైనా సూపర్గా ఉంటుందండి. తక్కువ మసాలాలతో మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.